పరాభవ నామ సంవత్సర సందర్భంగా నేడు కాకతీయ పద్య కవిత వేదిక ఆధ్వర్యంలో ఉగాది సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. దాదాపు 50 మంది పద్య కవులు తమ పద్యాలు వినిపించారు. అనంతరం పద్యవేదిక నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా సమస్య పృచ్ఛక చక్రవర్తి కంది శంకరయ్య, ప్రధాన కార్యదర్శిగా చేవూరి శ్రీరాము మరియు కోశాధికారిగా కొండ యాదగిరి, కార్యదర్శిగా అక్కర కరుణసాగర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తెలుగు సాహిత్యానికి ప్రాచీన కీర్తిని తీసుకొచ్చిన కాకతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పద్య కవిత వేదిక ద్వారా సాంప్రదాయ పద్యాలు, ఆధునిక కవిత్వం, భక్తి సాహిత్యం వంటి విభిన్న అంశాలపై చర్చలు, కవితలు, పఠనాలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రముఖ కవులు తమ జీవితంలో ప్రేక్షకులను అలరిస్తుండగా యువ కవులకు తమ ప్రతిభను చాటుకునే అవకాశం కల్పించారు. సాహిత్య రంగంలో కొత్త ఆలోచనలు, భావోద్వేగాలు ఈ వేదికపై వినిపిస్తూ తెలుగు భాషా వైభవాన్ని బలపరిచాయి. మొత్తానికి టీడీపీ కళ్యాణ మండపంలో జరుగుతున్న ఈ కాకతీయ పద్య కవితా వేదిక సాహిత్య కార్యక్రమాలు తెలుగు సాహిత్యాభివృద్ధికి ఒక మేలురాలుగా నిలుస్తున్నాయన్నారు. లలితాదేవి ఆవిర్భావం లాగా భావించుకొని ఆమెకి విరుదు చేస్తున్న రీతిగా రాశాను. ప్రకృతి కాంత చుట్టూ పచ్చవలువ చూత పల్లవముల చూపించి పికములు మధుర గానము చేయు మార్గమిది రేప పాదపములు వెండి మోరిన పోయ గోగు పూల సొగసు గొప్పగుండు ఇరుడు తాపము పెంచ ఇంకి పూవల నీరు ధరణి జీవుల కంత తప్పి పెరుగు కష్ట సుఖముల నడి తలపోత సారమై ఆరు రుచులు గల్గు నదియుగాది శోభనముల కూర్చు శోచిస్సు దివముల ఎనది చేతొసగు మెల్లరకును పంచాంగ శ్రవణ తెలుగు వచ్చలమున దినుసులు దండిగా పంట వరెను రైతు పంట పంట ప్రకృతి ఎంతగానో ప్రాభవమొప్పగా విక్క విరియవలెను విపనిలోన. థ్యాంక్ యూ. కలకుంట అంట గారు, రాపర్తి వందన గారు ఇద్దరిని కూడా వేదిక మధ్యస్థానికి రావాల్సిందిగా కూర్చున్నాము. వారికి సన్మానం. గత నెలలో ఫిబ్రవరి 22, 23, 24 కాకతీయ యూనివర్సిటీలో నా యొక్క శతావధానం చాలా గొప్పగా నిర్వహించారు యూనివర్సిటీ మరియు కాకతీయ పద్య కవిత వేదిక వారు. శతావధానులు తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం 5గురే ఉన్నారు. అందులో 2 మాత్రమే యాక్టివ్గా అవధానాలు చేస్తున్నారు. అవధానం అనేది మన ప్రతాపరుద్రుల కాలంలో మన వరంగల్లోనే పుట్టింది. అవధానం అనేది చాలా గొప్ప కళ, సాహిత్య ప్రక్రియ. ఈ ప్రక్రియ ప్రపంచమంతా విస్తరించింది. దానిని కాపాడుకోవటం మన విధి. అందువల్ల మనం ప్రస్తుతం ఈ నూతన సంవత్సరంలో తెలుగు భాషను మెరుగుదిద్దే, తెలుగు భాష అభివృద్ధికి పట్టం కట్టే కార్యక్రమాలు చేపడుతూ ముఖ్యంగా అవధానాలను ప్రోత్సహిస్తూ ముందుకు సాగినట్లయితే ఆ అవధానం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా పిల్లలకు, యువతకు కూడా ఒక గొప్ప జ్ఞాన సముపార్జన అవకాశాన్ని కల్పిస్తుంది. అందువల్ల ఈ అవధాన విద్యను ముందుకు తీసుకుపోవాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై తెలుగు. తెలుగు ప్రజలు పద్యాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. మనకు 900 సంవత్సరాలు 1000 సంవత్సరాలు అయింది వాళ్ళ భారతం జన్మించి. ఇప్పటికీ నన్నయ్య రాసిన పద్యాలు,
భాగవతం పద్యాలు ప్రతి గ్రామంలో ఎంతోమంది ప్రజల నాలుక మీద ఉన్నాయి శాశ్వతంగా. ఆ రకంగా పద్యం అనేది ఒక శాశ్వతత్వం పొందిన ప్రక్రియ. తెలుగు ప్రజలందరూ కూడా పద్య ప్రక్రియను ఆదరించి సాంప్రదాయ విలువలను కాపాడాలని కోరుకుంటున్నాను. పాత్రికేయులందరికీ కూడా నమస్కారము. ఈరోజు ముందస్తుగానే ఈ పద్యవేదిక ఆధ్వర్యంలో అందరము ఉగాది వేడుకలు జరుపుకుంటున్నాము. ఈ ఉగాది వేడుకల్లో నూతన కార్యవర్గ సభ్యులను కూడా ఎన్నుకోవడం జరిగింది. ఇటీవలనే శతావధానాన్ని పూర్తి చేసుకున్నటువంటి చేకూరు శ్రీరామ్ సార్ గారి నోటి నుండి ఆ కార్యవర్గ సభ్యుల యొక్క వివరాలని తెలియజేయడం జరిగింది. అందరూ కూడా ఉగాది పర్వదినాలను పురస్కరించుకొని పరాభవ నామ సంవత్సరాన్ని కొలుస్తూ అందరూ వాళ్ళ పద్యాలతోటి అర్చన చేశారు. సరస్వతీదేవికి జలార్చన చేసినటువంటి సన్నివేశం ఈరోజు. వాగీశాద్యస్సు మనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా సుస్తం నమామి గజాననం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. కాకతీయ పద్య కవితా వేదిక హనుమకొండ తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి యొక్క సౌజన్యంతో పద్మావతి మినీ హాల్ యందు ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణము మరియు పద్య కవితా సమ్మేళనము వైభవంగా జరుపుకోవడానికి ఈ కార్యక్రమం నిర్దేశించబడింది. ఈ సందర్భంగా ఈనాటి సమావేశానికి కాకతీయ పద్య కవితా వేదిక అధ్యక్షులు శ్రీ కంది శంకరయ్య గారు, అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో